బ్యాక్ టు న్యూస్. మాఫియాలు కొత్త అవతారాలు ఎత్తుతున్నాయి. ఇసుక మాఫియా, ట్రావెల్ మాఫియా, రియల్ మాఫియా ఇలా రకరకాలుగా చెలరేగిపోతున్నాయి. ఇప్పుడు ఏపీ రాజధానిలో నయా దందాకు అడుగులు పడుతున్నాయి. వైద్యం చేసి జనానికి ప్రాణం పోయాల్సిన వైద్యులు దందాను మార్చేస్తున్నారు. విజయవాడలో జరిగిన ఓ వ్యక్తి కిడ్నాప్ ఇప్పుడు కలకలం రేపుతోంది. పటమట పిఎస్ పరిధిలో ఇద్దరు డాక్టర్లు ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. ఓ వివాదంలో బ్రహ్మాజీ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారంటూ డాక్టర్లపై బాధితుడి బంధువులు ఫిర్యాదు చేశారు. బ్రహ్మాజీని కిడ్నాప్ చేసి మామిడి తోటలో కట్టేసి కొట్టారని బంధువులు ఆరోపిస్తున్నారు. తీవ్ర గాయాల పాలైన బ్రహ్మాజీ ఆసుపత్రి పాలయ్యాడు. 50 కోట్ల కోసం ఇద్దరు వైద్యులు బ్రహ్మాజీని కిడ్నాప్ చేశారని, ఈ డబ్బు కూడా హవాలా డబ్బులే అని తెలుస్తోంది. తమకు న్యాయం చేయాలంటూ విజయవాడ సిపి గౌతమ్ సవాంగ్ ను కలిసిన బాధితుడి బంధువులు ఫిర్యాదు చేశారు. బ్రహ్మాజీ ప్రస్తుతం ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నైట్ అది బాగా నిద్రపడుతుందండి. అయితే ఈ దందాల్లో డాక్టర్లే సూత్రధారులయ్యారు. ప్రముఖ ఆసుపత్రి ఎండీలు ఈ సెటిల్మెంట్లో కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. డాక్టర్లకు ఖాకీలాండ కూడా ఉన్నట్టు, వారిలో ఇద్దరు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. తీవ్ర మనోవేదనకు గురైన బాధితులను న్యాయం కోసం విజయవాడ పోలీస్ కమిషనర్ దగ్గరికి వెళ్లారు. న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసుకున్నారు. సిపి గౌతమ్ సవాంగ్ ను బాధితులు కలిసి పూర్తి సమాచారం ఇచ్చారు. బాధితుల పక్షాన కాకుండా వైద్యులకు సపోర్ట్ చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు. పటమట సిఐ జాన్ కెనడీని బీఆర్కు పంపిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఏసీపీగా పనిచేస్తున్న సూర్యచంద్రరావును డిపార్ట్మెంట్కు సరెండర్ కావాలని ఆదేశించారు. అయితే కిడ్నాపర్లు వాడిన ఇన్నోవా కారును సీజ్ చేశారు పోలీసులు. ఈ కారు కానూరులోని టైమ్ ఆసుపత్రి పేరుపై రిజిస్టర్ అయింది. బాధితుని బంధువుల ఫిర్యాదు తీసుకున్న పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ కేసును స్వయంగా పరిశీలిస్తున్నారు. నైట్ అది బాగా నిద్రపడుతుందండి.